అబ్రహాము నోటనే పలికించాడు ఆశీర్వచనాన్ని. ఆమేనన్నాడు. గుడ్డివాని కేకలు యేసును తాకాయి. అడ్డగించే మాటల్ని వాడు పట్టించుకోలా. నీకు చెప్తున్నా, పట్టించుకోవద్దు. నిన్ను దిగజార్చే మాటలు మాట్లాడే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. దేవుడేం మాట్లాడుతున్నాడు అది పట్టించుకో. నిన్ను నీరుగార్చే వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. దేవుడేం మాట్లాడుతున్నాడో పట్టించుకో. సౌలు మాటలు పట్టించుకోవద్దు. వాడు ఆరుమూరల జానుడు, వాడు బాల్యం నుంచి యుద్ధ విద్యను అభ్యసించాడు, వాడంతా వాడింత అని సమస్యను, శత్రువుని, బలహీనతల్ని, రోగాల్ని, ఇబ్బందుల్ని ఎక్కువ చేసి మాట్లాడే వాళ్ళని పట్టించుకోవద్దు. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత అని దేవుని కోణంలో చూసి పలికాడు చూడు. దావీదు వాక్కు. ఎవరి వాక్కు నెరవేరింది? సౌలు వాక్క, దావీదు వాక్క? కొట్టు చాపట్లో దావీదు వాక్కు నెరవేరింది. దేవుణ్ణి బట్టి, దేవుని మూలంగా పలికిన దావీదు వాక్కు జయం పొందింది. అంత మాత్రం వాక్కు లేకపోయా సౌలు దగ్గర. వాడంతా ఈ సోదే చెప్పాడు కానీ వాడెంత అన్నాడా? దేవుణ్ణి బట్టి. ఈరోజు చెప్తున్నా తమ్ముడు, సమస్య ఎంతటిదైనా కావచ్చు, దాని అంతటికి పైగా ఉన్నవాడు మన దేవుడు. 100 మంది చెప్పు ఉండొచ్చు అది కష్టమని. నా దేవుడు చెప్పాడలే చూసుకో. దేవుడు చెప్పలేదా? అట్టయితే 1,000,000 మంది చెప్పినా అది కొట్టివేయబడింది. 1,000,000 మంది చెప్పినా కొట్టివేయబడింది. దేవుని మాటే నిలిచిది, గెలిచిద్ది. అందుకే పట్టించుకోవటం మానేయాలి. పనికి మాలిన విమర్శలు పట్టించుకోవటం మానేయాలి. మనం బాగుగా పరిగెత్తుతుంటే పనికి మాలిన విమర్శలు చేస్తారు కొంతమంది. చెత్త విమర్శలు దులిపేయాలి. వాటిని పట్టుకొని కూర్చుంటే అవుట్. కొన్ని పట్టించుకోవటం మానేయాలి తమ్ముడు. మనం పనికి మాలిన విమర్శలు మానేయాలి, పట్టించుకోవటం. కొంతమంది యథార్థ హృదయాలు మెచ్చుకోలుగా ముందుకు సపోర్ట్ చేస్తుంటారు. వాటిని పట్టించుకొని ముందుకు సాగిపోవాలి. నిష్కారణ విమర్శలు, కుళ్ళుబోతు బుద్ధితో విమర్శించే విమర్శలు దులిపేయాలి అవతల. సైతాన్ అసూయతో నువ్వు మాట్లాడుతున్నావా? అలాగే దిగజార్చే మాటలు, నీరుగార్చే మాటలు, నిరాశపరిచే మాటలు, కృంగదీసే మాటలు పట్టించుకోవటం మానేయాలి. అవిశ్వాసపు మాటలు పట్టించుకోవటం మానేయాలి. సమస్యను గొప్ప చేసి హెచ్చించి మాట్లాడే మాటలు పట్టించుకోవటం మానేయాలి. మరి దేన్ని పట్టించుకోవాలి? దేవుని వాక్కును పట్టించుకోవాలి. దేవుని మూలంగా దొరికే వాక్కును పట్టించుకోవాలి. దేవుని వాక్యాన్ని పట్టించుకోవాలి. దైవజనుల వాక్కును పట్టించుకోవాలి. విశ్వాస వీరుల వాక్కులు పట్టించుకోవాలి. ముందు సముద్రం, వెనక ఇశ్రాయేలును తరుముతున్నటువంటి ఐగుప్తు సైన్యం, బలమైన సైన్యం. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? భయపడకండి, నేడు మీరు చూచుతున్న ఐగుప్తీయులని ఇక మీదట మీరు చూడరన్నాడు. ఏ మాట నెరవేరింది? వాళ్ళందరూ కలిసి, లక్షల మంది కలిసి ఏమన్నారు? చచ్చిపోదుమో, ఐగుప్తులో సమాధులు చాలవని తెచ్చి ఎర్ర సముద్రం ఒడ్డున పెట్టాడు. అయిపోతాం, చచ్చిపోతాం, పోతాం. కానీ ఎవరి మాట నెరవేరింది? దేవుణ్ణి బట్టి పలికాడు. నోరు ముయ్యండి, నేడు మీరు చూచుతున్న ఐగుప్తుల్ని ఇక మీదట చూడరు. దేవుడే మీ పక్షం యుద్ధం చేయబోతున్నాడు. ఓ తమ్ముడు, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ కఠినమైన పరిస్థితి నీకు ముందు నువ్వు చూడబోవు. ఎందుకంటే నీ పక్షాన దేవుడు నిలిచాడు. ఆయన నీ పక్షాన ఫైట్ చేయబోతున్నాడు. ఆయన నీ పక్షాన నిలబడబోతున్నాడు. ఆయన నీ పక్షాన పోరాడుతున్నాడు. దేవుడు నీ పక్షాన నిలిచి పోరాడితే నిన్ను గెలిచేవాడెవడో? చెల్లే నిన్ను విడుదల చేసే వాక్కు శక్తివంతమైంది, గుర్తుపెట్టుకో. ఈ ఒక్క ముక్క చెప్పాలని నేను ఈరోజు నీ ముందుకు వచ్చాను. నువ్వు విడుదల చేసే వాక్కు శక్తివంతమైంది. ఇది నీ పిల్లల్ని గూర్చి కానీ, ఇంటి వారిని గూర్చి కానీ, దేన్ని గూర్చి అయినా సరే, మనుషుల్ని బట్టి కాక, మనుషులు ఇచ్చేటువంటి పనికిమాలిన మాటలను బట్టి కాక, దేవుని వాక్కును బట్టి, దేవుణ్ణి బట్టి మాట్లాడటం నేర్చుకో. దావీదుని ఇద్దరు వ్యతిరేకించారు. రాజు, అంతటి రాజు, అయ్యా నువ్వు బాలుడివి బాబు, నువ్వు చిన్నోడివిరా, గొర్రెలగాయడానికి పనికి వచ్చేవాడివి నువ్వు. యుద్ధం ఏం తెలుసు నాన్న నీకు? వాడు నీ వయసు నుంచి యుద్ధ విద్యాభ్యాసం చేసినోడు రా వాడు. రాజా, వాడు యుద్ధసూరుడైతే నాకెందుకు? వాడు పసిపిల్లగాడి నుంచి యుద్ధం నేర్చుకుంటే నాకెందుకు?
అసలు యుద్ధం చేసేది నేను కాదు కదా, నేను జీవము గల దేవుడైన యెహోవా పేరిట వెళ్తున్నా. యుద్ధం చేసేది నా దేవుడు, ఒట్టి పాత్రగా నేను ఉంటా. ఫైటింగ్ అంతా అయిందే, నువ్వు పర్మిషని, సుత్తాపి పర్మిషని, ఈ సోదాపి పర్మిషని, నేను పోయి చూస్తా. వాడనే మాటలు పడతా, నా వల్ల కాదు, అవసరం చస్తా, లేకపోతే వాడిని వైనం చేస్తా. రెండే రెండు. ఎలుగుబంటిని చీల్పించాడు నా చేత నా దేవుడు. సింహం నోరు చీల్చి గొర్రెపిల్లని బయటికి తెప్పించాడు నా దేవుడు నా చేతే. ఇన్ని జయించిన దేవుడు వీడిని కూడా కూలగొడతాడు నా చేతనే. నువ్వు పర్మిషన్ ఈ రాజా ప్లీజ్. ఓరి నాయన, పిల్లలకి చెప్పలేము, ఇదే వాళ్ళకి ఆవేశం ఎక్కువ. పిల్లలకి తొందర ఎక్కువ, ఆవేశం ఎక్కువ. రే అబ్బాయి, ఆ కవచాలు తొడగండి, వీడికి మహా ఆవేశంగా ఉన్నాడు. కవచాలు ఎవరి? సౌలి, ఆయన 7 అడుగులు, ఈ కుర్రోడేమో 5-5.5 ఉంటాడేమో. అప్పుడు చిన్నోడు బాలుడు కదా. ఆ 7 అడుగులోడి కవచాలు ఆయనకి ఎట్ట సెట్ అవుతాయి? 2-3 తగిలిచ్చారు. ఆడదాకా పోయేటట్లు లేదు నేను, ఇది తగిలించుకొని యుద్ధం చేయడం సంగతి ఏమో కానీ ముందు మీకు దండం పెడితే ఓడదీయండి అన్నాడు. అరే కవచాలు కూడా వద్దంటున్నావు, నువ్వేంట్రా, నువ్వు నిజంగా పిల్లోళ్ళగా మాట్లాడుతున్నావు. లేదు సార్, నా రక్షణ ప్రాకారము నా దేవుడే.